మహిళల ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్ నిలిచింది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 97 పరుగుల తేడాతో భారత్ మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ తుది పోరులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగులు భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మందాన అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. మందాన క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిసింది. మొత్తంగా 101 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించింది. ఆమెతో పాటు హర్లీన్ డియోల్ 47, రోడ్రిగ్స్ 44, హర్మన్ ప్రీత్ కౌర్ 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో మల్కీ మాదర, విహంగా కుమారి తలా వికెట్ సాధించారు. అనంతరం 343 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక అమ్మాయిల జట్టు భారత బౌలర్ల దాటికి 48.2 ఓవర్లలో 245 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ షమీరా ఆతపట్టు 51, నీలాక్షి డి సిల్వా 48, విష్మి గుణరత్నే 36 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో స్నేహ రాణా 4 వికెట్లు పడగొట్టగా అమన్జోత్ కౌర్ 3 వికెట్లు సాధించారు. భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 గెలిచిన హర్మన్ సేన 6 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో నిలిచింది.